ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. గ్లోబల్ బయో ఎనర్జీ పార్ట్నర్షిప్ ఏ సంవత్సరంలో స్థాపించారు? గ్లోబల్ బయో ఎనర్జీ పార్ట్నర్షిప్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ బి 2006లో గ్లోబల్ బయో ఎనర్జీ పార్ట్నర్షిప్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా దీక్షలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది? విద్యా దీక్షలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. విద్యా దీక్షలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి స్థానంలో ఉంది. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇటీవల ఇండియాలో మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్స్ చూసుకోండి. ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆప్షన్స్ చూడకముందర మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, డెంగ్యూ వ్యాధి వల్ల ఏ దేశం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది? డెంగ్యూ వ్యాధి వల్ల ఏ దేశం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ బి పెరు. శ్వాసతో వ్యాధులను గుర్తించే సాంకేతికతను ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? శ్వాసతో వ్యాధులను గుర్తించే సాంకేతికతను ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జోధ్పూర్ ఐఐటి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గరిష్టంగా ఎన్ని వేల రూపాయలు రాయితీ అందజేయనున్నారు? ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గరిష్టంగా ఎన్ని వేల రూపాయల రాయితీ అందజేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 78,000. నెక్స్ట్ క్వశ్చన్, అక్రమ వలసలను అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది? అక్రమ వలసలను అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసతోనే షుగర్ స్థాయిలను గుర్తించే పరికరాన్ని ఏ ఐఐటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు? శ్వాసతోనే షుగర్ స్థాయిలను గుర్తించే పరికరాన్ని ఏ ఐఐటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐఐటి మండి. పరిచయం లేని వ్యక్తిని డార్లింగ్ అని పిలవడం కూడా లైంగిక వేధింపే అని ఏ రాష్ట్ర హైకోర్టు ధృవీకరించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిచయం లేని వ్యక్తిని డార్లింగ్ అని పిలవడం కూడా లైంగిక వేధింపే అని ఏ రాష్ట్ర హైకోర్టు ధృవీకరించింది? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కలకత్తా హైకోర్టు ధృవీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రైట్ టు అబార్షన్ని రాజ్యాంగంలో చేర్చిన దేశం ఏది? రైట్ టు అబార్షన్ని రాజ్యాంగంలో చేర్చిన దేశం. ఆన్సర్ తెలిస్తే గెస్ చేయండి. గెస్ చేయడానికి ప్రయత్నించండి. రైట్ టు అబార్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక్ క్లాక్ని ఎక్కడ ప్రారంభించారు? ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక్ క్లాక్ని ఎక్కడ ప్రారంభించారు? వేదిక్ క్లాక్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉజ్జయిని. వేదిక్ క్లాక్ని ఎక్కడ ప్రారంభించారు? ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక్ క్లాక్ని 85 ఫీట్లతో ఉజ్జయినిలో ఎవరు ప్రారంభించారు? ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక్ క్లాక్ ఎక్కడ ప్రారంభించారంటే ఉజ్జయినిలో. ఎన్ని ఫీట్లతో ప్రారంభించారంటే 85 ఫీట్లతో. ఎవరు ప్రారంభించారు అంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నరేంద్ర మోడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.